వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ హయాంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. నిజామాబాద్ పాత కలెక్టర్ గ్రౌండ్ లో డిఎస్ స్మారక క్రీడల్లో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వచ్చే నెల 7న మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి ప్రమాణ స్వీకారం. నగరంలోని సుభాష్ నగర్ లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ముప్ప గంగారెడ్డి. మోపాల్ మండలంలో తాండాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తా. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన తాండా వాసులతో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హామీ. హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో అల్పాహార విందుకు హాజరైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. ప్రభుత్వ హాస్టళ్లలో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా. నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో ఎస్సీ బీసీ హాస్టల్స్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు తనిఖీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. న్యూఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం. హాజరై మాట్లాడిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. దేశ సేవే జీవిత పరమావధిగా భావించిన మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాల్. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ జయంతి. పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ అధ్యక్షుడు కులాచారి దినేష్. రోటరీ క్లబ్ సేవలు మరింత విస్తృతపరచాలి. నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశానికి హాజరైన క్లబ్ గవర్నర్ శరత్ చౌదరి. ఈ నెల 28న నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో జరిగే రాష్ట్రీయ హిందూ సమ్మేళనం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన శ్రీ 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 మంగిరాములు మహారాజ్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి స్వర్గీయ డి శ్రీనివాస్ హయాంలో జిల్లా అభివృద్ధితో పాటు విద్యారంగానికి పెద్దపీట వేశారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కొనియాడారు. ధర్మపురి శ్రీనివాస్ స్మారకార్థం నిర్వహిస్తున్న క్రీడా పోటీలకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న 3వ రోజు క్రీడా పోటీల్లో భాగంగా ఆయన అతిథిగా హాజరై మాట్లాడుతూ ధర్మపురి శ్రీనివాస్ హయాంలోనే అభివృద్ధితో పాటు విద్యారంగానికి పెద్దపీట వేశారని ఆయన గుర్తు చేశారు. పేద విద్యార్థులకు ఆయన అండగా నిలిచారని కొనియాడారు. మరి ఇప్పుడే సంజయ్ గారు చెప్పినట్టు విద్యార్థులు కూడా కేవలం ఎడ్యుకేషనే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్తో ఉంటే మనకు చదివింది కూడా విద్యాభ్యాసం అంటారు, చదివింది కూడా బాగా అర్థమవుతుంది. కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుందన్న ఉద్దేశంతో వారు ఉన్నప్పుడు గవర్నమెంట్స్ పెట్టుకుంటే ఒక ట్రస్ట్ పెట్టి విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆ ట్రస్ట్ డబ్బులు అదే ఉంచి కేవలము ఇంట్రెస్ట్తో ఈ గవర్నమెంట్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మోపాల్ మండలంలో పలు తాండాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. అందుకుగాను ఆయన సానుకూలంగా స్పందించారు. మోపాల్ మండలం బైరాపూర్ 4 తాండాలకు సంబంధించినటువంటి తాండావాసులు రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి వారి సమస్యలను ఆయనకు విన్నవించారు. అనంతరం వారు మీడియాను ఉద్దేశించి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తేజవత్ జీవన్ మాట్లాడుతూ తమ గ్రామాల్లో గత కొంతకాలంగా మంచినీటి సమస్య ఉందని, అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీల సమస్య, ముఖ్యంగా పోడు భూముల సమస్య, ఇండ్ల స్థలాల గురించి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి విన్నవించుకోగా ఆయన సానుకూలంగా స్పందించి తమ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలో వారి గ్రామాల్లోకి ఎమ్మెల్యే భూపతి రెడ్డి వస్తారని మాట ఇవ్వడంతో వారు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బి గంగాధర్, రమేష్, గోవింద్, శంకర్, రవికుమార్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మా విలేజ్ సమస్యలు వాటర్ సమస్యలు చాలా ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య, అట్లాగని పోడు భూములు కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా మాకు ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, కబ్జాలో ఉన్నారు, వాళ్ళకు కూడా సతాయించడం జరిగింది. అలాగే కూడా సార్ దగ్గర ఏంటంటే ఇల్లు కూడా లేవు కొందరికి, మొత్తం ఇల్లు లేని వాళ్ళని కూడా ఇల్లు గురించి కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని రేషన్ కార్డు కూడా పెళ్ళి కూడా రేషన్ కార్డు కూడా రాలేవు, 7 years అవుతుంది, 10 years అవుతుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేరు. ఆ రేషన్ కార్డు కూడా ఇవ్వాలి కానీ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా మంచిగా స్పందించారు. సార్ వాళ్ళు కూడా త్వరలోనే మా విలేజ్కి వస్తామన్నారు, వచ్చి సమస్యను పరిష్కారం చేస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో సామాన్యుల పిల్లలు మాత్రమే చదువుతారని, వారికి కనీస సౌకర్యాలు లేవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో ఎస్సీ, బీసీ హాస్టల్స్ మరియు ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. వసతి గృహాల్లో కలియ తిరుగుతూ పిల్లల సమస్యలను తెలుసుకుని సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానని అన్నారు. పిల్లలతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని కనీసం నీటిని వృధా కాకుండా అరికట్టడం లేదని, పారిశుద్ధ్యం శుభ్రంగా లేదని, భవనాలు శిథిలావస్థలో ఉండడంతో విద్యార్థులు ఎమ్మెల్యేకు తెలపడం జరిగింది. అలాగే ఉన్నత పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు సరైన సమయానికి రావాలని, పిల్లల తల్లిదండ్రులు కూడా నెలకు ఒకసారైనా పాఠశాలను సందర్శించాలని, విద్యార్థులకు చదువుతో పాటు ఆటలను కూడా ఆడించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లాగా చూడాలని, చిన్న చిన్న పనులు కూడా ఉపాధ్యాయులు ప్రభుత్వం ద్వారా పొందాలని చూడడం సమంజసం కాదని, ప్రతిదీ ప్రభుత్వం చేయాలంటే కుదరదని, నీటిని వృధా కాకుండా నల్లాలు కూడా ప్రభుత్వం పెట్టాలంటే సమంజసం కాదని, 100 రూపాయల కోసం ప్రభుత్వం ఇవ్వాలంటే ఎంతవరకు కరెక్ట్ అని, ప్రపంచంలో అత్యున్నత గౌరవం అంటే ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి నూతన భవనాలు గాని, హాస్టల్స్ కు కానీ కావాల్సిన వసతులు ఏర్పాటయ్యేలా చూస్తానని తెలిపారు. ప్రజలకు, రైతులకు సహకార సంఘాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ తీసుకోవాలని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దిలీప్ సంఘాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్సీయూఐ వార్షిక మహాజన సభలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొని సంస్థను ఉద్దేశించి మాట్లాడుతూ సహకార సంఘాల్లో పెరిగిపోతున్న నిరాశ, నిర్లక్ష్యం, అదేవిధంగా సహకార సంఘానికి సభ్యులకు మధ్య ఉన్న భారీ అగాధాన్ని పూడ్చే విధంగా ప్రజలు, రైతుల సహకారం, సంఘం అంటే మాది అని అనుకోవాలని, మరొకసారి ప్రజలకు, రైతులకు సహకార సంఘాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ తీసుకోవాలని, దానికి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్లు సహకరించినప్పుడే గ్రామాల్లో సహకార యూనియన్ మనుగడ కొనసాగుతుందన్నారు. నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తి మద్దతు తెలుపుతామని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. సహకార సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి సహకార సంఘాలకు ఎక్కువగా ప్రచారం నిర్వహించడం ద్వారా గ్రామాల్లో ఆదరణ లభించే అవకాశం ఉందని, సహకార ఉద్యమాన్ని మరొక జాతీయ ఉద్యమంగా మలిచే విధంగా జాతీయ కోఆపరేటివ్ యూనియన్ చర్యలు తీసుకోవాలని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో అల్పాహార విందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ విందులో సారంగపూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ షాన్వాజ్ ఖాన్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా ఇన్స్ట్రక్టర్లను ఆయుష్ శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ లింగరాజు, వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీలాదేవి ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలోని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ యోగా షెడ్లు ఉమ్మడి జిల్లాలో 32 యోగా ఇన్స్ట్రక్టర్ల నియామకాల ప్రక్రియను తెలంగాణ ఆయుష్ శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ లింగరాజు, ఆయుష్ శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రమీలాదేవి ఆధ్వర్యంలో యోగా ఆసనాలు వేయిస్తూ నియామక ప్రక్రియ నిర్వహించారు. యోగా డాక్టర్లు వచ్చిన వారితో యోగాసనాలు వేయించారు. దీని ప్రకారం యోగా వారితో ఇన్స్ట్రక్టర్ల నియామకాలు జరుపుతారు. ఒక యోగా కేంద్రానికి మగవారు, మహిళా చొప్పున 2 సెలెక్ట్ చేస్తారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆయుష్ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు, కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు, యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి, డాక్టర్ దేవయ్య, డిపిఎం వందన, శ్రీకాంత్, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వెంకటేష్, డాక్టర్ రామకృష్ణ, ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, నీరజ, సంధ్యా, స్వాతి, రమణ్ కుమార్, పారామెడికల్ సిబ్బంది,
తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 7న మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి ముప్ప గంగారెడ్డి మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డితో కలిసి నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన ముప్ప గంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 7న మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నందున తప్పకుండా రావాలని ఆహ్వానించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మార్కెట్ కమిటీ అధికారులతో కలిసి మాట్లాడారు. ఈ నెల 28, 29న నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో జరిగే రాష్ట్రీయ హిందూ మహాసమ్మేళనానికి హాజరు కావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని శ్రీ 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 మంగిరాములు మహారాజ్ కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిశారు. ఈ నెల 28, 29న నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో జరిగే రాష్ట్రీయ హిందూ మహాసమ్మేళనానికి హాజరు కావాలని కోరారు. అర్హత కలిగిన కొత్త ఓటర్లను నమోదు చేసుకునే విధంగా సహకరించాలని బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు. వచ్చే అక్టోబర్ 29న ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ ప్రచురించడం జరుగుతుందని, అట్టి డ్రాఫ్ట్ రోల్లో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే నవంబర్ 9, 10 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అట్టి దానిలో తెలియపరచవచ్చని ప్రతి బూత్ స్థాయి అధికారికి తెలియపరచవచ్చని తెలిపారు. ఫైనల్ పబ్లికేషన్స్ జనవరి 6, 2025న ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఇంటింటి సర్వే కామారెడ్డిలో 97.52%, చుక్కల్లో 98.02%, ఎల్లారెడ్డిలో 99.24% చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సరళ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రత జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, రవాణా, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లా మీదుగా ప్రధాన జాతీయ రహదారులు వెళ్తుండడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నందున వాటికి ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా పరిగణిస్తూ ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను గుర్తించాలన్నారు. పోలీస్, ఆర్ఎండ్బి, రోడ్ ట్రాన్స్పోర్ట్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇప్పటికే కొన్ని బ్లాక్ స్పాట్ల వద్ద చర్యలు తీసుకున్న ఫలితంగా గత జూన్ నెల నుంచి చూస్తే కొంతవరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అదనపు కలెక్టర్ తెలిపారు. మూలమల్పులు, కల్వర్ట్లు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారమున్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు సహా ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా చర్యలు విధిగా పాటించేలా నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాల్లోనూ ముఖ్య కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులపై ధాన్యం, మొక్కజొన్న ఆరబెడుతూ ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున రైతులకు అవగాహన కల్పించాలని, వారికి డ్రై ప్లాట్ఫామ్లను విరివిగా మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సూచించారు. నగరంలో వాహనాల పార్కింగ్ కోసం అనువైన ప్రదేశాలను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ ప్రతినిధి బుసా ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జీవదాన్ పాఠశాలలో జరిగిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిన్న జీవదాన్ పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. 23 సెప్టెంబర్ రోజున 6 ఏళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై బీఎంఎస్, ఫోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందన్నారు. దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామన్నారు. నిన్న పాఠశాల వద్ద జరిగిన గొడవలో 4 పోలీసులకు గాయాలు అయ్యాయన్నారు. పాఠశాల వద్ద జరిగిన విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించడం జరిగిందని, వారిపై కఠినంగా కేసులు పెడతామన్నారు. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవని, మానసిక స్థితి కొంత బాగాలేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన 2 వ్యక్తులపై కేసులు నమోదు చేశామన్నారు. మనకి 23rd
సెప్టెంబర్ రోజు కామారెడ్డి టౌన్ పిఎస్లో ఒక 6-year-old పేరెంట్ కంప్లైంట్ మీద మనము ఒక 65 BNS అంటే రేప్ అండ్ పోక్సో, బికాస్ మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం FIR రిజిస్టర్ చేయడం జరిగింది. మనము అక్యూజ్డ్ ఎవరో వెంటనే అసర్టైన్ చేసి దాన్ని కస్టడీలోకి తీసుకున్నాము. అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి మనం ఒక DSP ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. అండ్ ఆయన అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. వేల్పూర్ మండల విద్యాశాఖ అధికారిగా నియామకమైన రేణుకను స్థానిక PRTU నాయకులు ఘనంగా సన్మానించారు. వేల్పూర్ మండలానికి నూతనంగా మండల విద్యాశాఖ అధికారిగా నియమితులైన టి రేణుకకు వేల్పూర్ మండల శాఖ PRTU పక్షాన స్వాగతం తెలుపుతూ శాలువా పూలమాలతో సన్మానించారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసిన వనజారెడ్డిని సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ PRTU మండల అధ్యక్షులు బోడ దేవానంద, ప్రధాన కార్యదర్శి CV నరసింహారావు ఆధ్వర్యంలో సన్మానించారు. సన్మానించిన PRTU మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలని నూతనంగా వచ్చిన మండల విద్యాధికారిని రేణుక, బదిలీపై వెళ్లిన మండల విద్యాధికారిని వనజారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హరిచరణ్, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ కుమార్, గణేష్, రాజన్న, ప్రధానోపాధ్యాయులు లత, దత్తప్రసాద్, రాష్ట్ర PRTU ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, మండల మహిళా ఉపాధ్యక్షురాలు శైలజ, మండల కార్యదర్శి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. విద్య ఉంటేనే ఉన్నత స్థాయికి ఎదగగలుగుతామని రోటరీ క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, శ్రీ అగ్రసేన మహిళా మండలి నిజామాబాద్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక శివాజీనగర్ నందుగల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల ఉపయోగార్థమై 40 లీటర్ల స్టీల్ ట్యాంకు, 100 గ్లాసులు, 2 డోంగాలు మరియు 160 మంది విద్యార్థులకు సరిపోయే స్టేషనరీ సామాగ్రిని, పండ్లు, చాక్లెట్ వస్తువులను అందజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ అగ్రసేన్ మహిళా మండలి నిజామాబాద్ శాఖ సభ్యులందరూ కలిసి వారి ఉదార స్వభావంతో 10,000 రూపాయల విలువ గల సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు సతీష్ షాహా, గౌరవ అతిథిగా కొట్టగల్లి పాఠశాల GHM వాసుదేవరావు, ప్రముఖ వక్తగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత నర్రా రామారావు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు అనేది జీవితాన్ని నేర్పిస్తుందని, జీవితంలో ఉన్నత శిఖరంలో స్థిరపడాలంటే చదువు చాలా ప్రాముఖ్యమని, అందుకే పాల్గొన్నటువంటి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు సక్రమంగా రోజు పాఠశాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని, వారిని ఎప్పుడూ కూడా చదవకుండా ఆపవద్దని, నిరంతరం చదువుతూ ఉంటే ఉన్నత శిఖరాల్లో స్థిరపడి మీకు పేరును తీసుకువస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యదర్శి గంగారెడ్డి, శ్రీ అగ్రసేన్ మహిళా మండలి నిజామాబాద్ శాఖ అధ్యక్షులు మంజు గోయింకా, కార్యదర్శి నీనా గుప్తా మరియు వారి సభ్యులతో పాటు రోటరీ సభ్యులు రమేష్ గుప్తా, శ్రీనివాసరావు, జుగల్ జాజు, జుగల్ సోని, రామకృష్ణ, బిరెల్లి నరసింహరావు, బాబురావు, పాఠశాల HM రామచంద్ర గైక్వాడ్, వారి సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు UPS కోట్గల్లి గవర్నమెంట్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యం మరియు అగ్రసేన్ మహిళా నిజామాబాద్ ఆధ్వర్యంలో లిటరసీ సందర్భంగా స్కూల్లో పిల్లల యొక్క తల్లిదండ్రులకు లిటరసీ గురించి చెప్పడం జరిగింది. పిల్లలందరూ డ్రాప్ అవుట్ అవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు విద్య గురించి, లిటరసీ గురించి వారికి క్లుప్తంగా స్పీకర్లు వచ్చారు, వాళ్ళు చెప్పడం జరిగింది. సిరికొండ MEOగా పూసల రాములు బాధ్యతలు స్వీకరించారు. సిరికొండ మండలంలోని MEO కార్యాలయంలో నూతన MEOగా పూసల రాములు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయునిగా 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండి చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి MEOగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మండల కేంద్రంలో అందుబాటులో ఉండి విద్యా వ్యవస్థ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని, సమస్యల పరిష్కారానికే పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని విశ్వాసం ఉందని అన్నారు. అనంతరం MEO రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు MNOగా ఉన్న ప్రతి ఒక్కరూ MEOగా బాధ్యతలను చేపట్టాలని ఆదేశించడంతో ఈరోజు MEOగా బాధ్యతలను చేపట్టడం జరిగిందని, విధి నిర్వహణలో మండలంలోని ఆయా ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, మీ సహాయ సహకారాలతోనే విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో PRTU, TUPS, DTF, TTU, GHMS సంఘాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి ఆయా కాంప్లెక్స్ HMs టీచర్స్ అందరికీ నేను ఈరోజు మండల అదనపు బాధ్యత MNO నుండి MEOగా స్వీకరించినందుకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి
మీరు నాపై ఉంచినటువంటి ఈ బరువు మీ సహకారంతోనే మీ బలంతోనే ముందుకు తీసుకెళ్తారని హామీని ఇస్తూ కలెక్టరేట్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ సానుకూలంగా సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో శానిటేషన్ నిర్వహణ కొరకు ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేయించుకోవడానికి నియమించుకున్న కార్మికులకు గత 2 సంవత్సరాలుగా చట్ట ప్రకారం కనీస వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అదేవిధంగా కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు జరపడంలో కూడా నిబంధనలు పాటించడం లేదన్నారు. గుర్తింపు కార్డులు లేవన్నారు. అందువల్ల కార్మికులు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు జరపడంతో పాటు వారాంతపు సెలవులను, పండగ సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలకనంద, నవనీత, లక్ష్మి, పద్మ, హేమ, సవిత, మీనా, ఆశాబాయి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో కొత్త కలెక్టర్ కార్యాలయం వద్ద ఏదైతే శానిటైజర్ కోసం కార్మికులను ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఈ రోజటి వరకు కూడా కనీస వేతనాల గురించి కానీ, ఉద్యోగ భద్రత గురించి కానీ, ఈఎస్ఐ, పీఎఫ్ గురించి కానీ ఎక్కడా మాట్లాడలేరు. గత 2 సంవత్సరాల నుంచి 10,000 జీతాలలోనే పని చేయించుకుంటున్నారు తప్ప నయా పైసా కూడా ఈ రోజటి వరకు కూడా పెంచలేదు. కార్మికులు ఉదయం 9-10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పనిచేస్తూనే ఉన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కనీసం చర్చ పెట్టి, కనీసం మాట్లాడి వాళ్ళ జీతాల కోసం, పీఎఫ్ గురించి, ఈఎస్ఐ సౌకర్యం గురించి కాంట్రాక్ట్ కానీ ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడలేదు. మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో మంచినీటి సరఫరాకు సంబంధించిన 4 అంశాలపై గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని ఆ శాఖ ఈఈ కె రాకేష్ తెలిపారు. కోటగిరి, సిరికొండ, నందిపేట్, భీమ్గల్ మండలాల్లో ఇప్పటికే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అక్టోబర్ 23వ తేదీ వరకు శిక్షణ తరగతులు కొనసాగేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుండి ఒక వ్యక్తికి మండల స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. చేతి పంపుల మరమ్మతులు, పైప్లైన్ లీకేజీలు అరికట్టడం, పంపు సెట్లు, ప్యానెల్ బోర్డుల నిర్వహణ, వీటి నాణ్యత పరీక్షలపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మంచినీటి సరఫరాను మెరుగుపరుస్తూ ఎక్కడా కూడా నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. బోధన్ రేషన్ దుకాణాల నిర్వహణ నిమిత్తం అభ్యర్థుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష సమయంలో సమయపాలన పాటించాలని సబ్ కలెక్టర్ వికాస్ మెహతా అన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి 1:30 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి తరలి రావాలని, ఎవరికైనా హాల్ టికెట్ అందని పక్షంలో పరీక్షా కేంద్రం వద్ద పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. పరీక్షకు హాజరై అభ్యర్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బోధన్ డివిజన్లో 18 చోట్ల రేషన్ దుకాణాల నిర్వహణ నిమిత్తం ఖాళీలను పూరించేందుకు ప్రభుత్వ ద్వారా నోటిఫికేషన్ విడుదలైందని సబ్ కలెక్టర్ తెలిపారు. రేషన్ దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ సమయంలో 227 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 180 మంది దరఖాస్తులను అంగీకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. 47 దరఖాస్తుదారులు చేరుకున్న దరఖాస్తుల్లో వయసు తేడాతో పాటు ఇతర కారణాల వల్ల దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు. పరీక్షా నిర్వహణ కోసం నోడల్ అధికారిగా బోధన్ తహసీల్దార్ విఠల్ను నియమించినట్లు తెలిపారు. ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారని ఆయన వివరించారు. के बारे में ये एक छोटा सा अवेयरनेस के लिए एक रिगार्डिंग ये अवेयरनेस के लिए हम लोग एक मीट रखा था, प्रेस मीट किस्म का रखा गया था. इसमें बेसिकली हम लोग ये कहना चाह रहे हैं कि 26 को, दैट इज जो कि टुमारो 26 सितंबर 2024 को पीडीएस डीलर रिक्रूटमेंट एग्जाम गवर्नमेंट डिग्री कॉलेज बोधन में रखा गया है. टोटल एप्लीकेंट्स इसमें टोटल वैकेंसीज 18 थे, जिसमें हमें एप्लीकेशन टोटल 227 हमें रिसीव हुए. इस टोटल 227 एप्लीकेशन में हमने 47 एप्लीकेशंस को रिजेक्ट किया वेरियस कारणों से, अलग अलग कारणों से, जैसे कि एज किसी का एक्सीड हो गया या दूसरे मंडल के लोगों ने इस मंडल में अप्लाई किया था. ऐसे अनेक विभिन्न प्रकार के कारणों की वजह से हमने 47 रिजेक्ट किया और टोटल एक्सेप्टेड एप्लीकेशंस अभी 180 है.
इन 180 लोगों के एग्जामिनेशन के लिए गवर्नमेंट डिग्री कॉलेज बोधन में हमने इंतजाम किए हैं। प्रॉपर इन्विजिलेटर्स का ऑर्डर्स भी निकाले गए हैं, प्रोसीडिंग्स भी निकाले गए, जिसमें మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతి సొమ్మును రికవరీ చేసి తీరతామని మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బూరోల్లా అశోక్ తెలిపారు. మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘం 85వ మహాజన సభ బుధవారం బూరోల్లా అశోక్ అధ్యక్షతన రాసాబాసగా సాగింది. మాజీ చైర్పర్సన్ గోపులక్ష్మి 3 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని, ఈ అవినీతి సొమ్మును రికవరీ చేసి తీరుతామన్నారు. డైరెక్టర్లు కూడా తీసుకున్న సొమ్ములను నిబంధనల మేరకు చెల్లించి తిరిగి రుణం పొందాలన్నారు. ఇక నుంచి ఎవరు అవినీతికి పాల్పడ్డా రికవరీ చేస్తామని మహాజన సభ చైర్మన్ అశోక్ తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్నో జరిగిన ఆ తప్పులకు నేను బాధ్యతలు కాదు, ఫిబ్రవరి చేతున్నా ఈ రోజు వరకు నేను బాధ్యతలు వహిస్తూ ₹1000 నా మీద కుసులు పెట్టి మళ్ళా డిసెంబర్ కానీ మళ్ళీ మీటింగ్ లో నేనే బాధ్యత తీసుకొని మీ అందరికీ మీకు నానాడు మీ అందరికి ₹1 ఫిబ్రవరి నుంచి ఉన్నా నేనే బాధ్యతలు కాబట్టి నేనే దానికి సభ వహిస్తాను. దాని నా పేరు మీద రూపాయి ఎక్కడ ఫ్రాడింగ్ ఇట్లా జరిగితే అదే ముందు జరిగింది ఏదో ఉందో దాని నాకు సంబంధం లేదు విషయము. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో పండిత్ దీన్ దయాళ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో పండిట్ దీన్ దయాళ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పి పద్మావతి హాజరై స్వర్గీయ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దార్శనికుడు మరియు సమాజ హితం కొరకు ఆలోచించే వ్యక్తి అని, ప్రభుత్వం ద్వారా అమలు జరిగే కార్యక్రమాలన్నీ సమాజంలోని అట్టడుగు వర్గాల్లోని చివరి వ్యక్తి వరకు చేరాలని ఆయన ఆకాంక్షించారన్నారు. అదే పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ కార్యక్రమం అన్నారు. దివ్యాంగులకు వృత్తి శిక్షణను ఇచ్చినట్లయితే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారని, వారికి వృత్తి శిక్షణను అందించడంలో మా సహాయ సహకారం ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విజయభాస్కర్, అసిస్టెంట్ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ అనుష్క, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిఖిత, ఎండీఎస్ దంత వైద్య నిపుణురాలు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అంధ విద్యార్థులు పాటలు పాడి అందరినీ అలరించగా, మానసిక దివ్యాంగులు యోగా నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, కార్యవర్గ సభ్యుడు శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, లోకల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బాబాగౌడ్, వైస్ చైర్మన్ జీవన్ రావు, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగ బాలలకు వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి దివ్యాంగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను, డాక్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానసిక వికలాంగ పాఠశాల మరియు అందుల పాఠశాల దివ్యాంగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అంత్యోదయ అంటే సొసైటీలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు బెనిఫిట్స్ అనేవి కూడా చేయాలి అనేది ఆయన ఉద్దేశం. దట్టు మనకి గాంధీ గారు చెప్పారు కదా, గ్రామ స్వరాజ్యాల గురించి, వాటి యొక్క ప్రిఫరెన్స్ గురించి. అలాగే గ్రామాలలో ఉండేవాళ్ళు స్కిల్డ్ పర్సన్స్గా ఉండాలి. ఎందుకంటే పట్టణాలలో ఉండేవాళ్ళు డెవలప్ అయిపోతుంటారు, టెక్నాలజీ వాళ్ళ దగ్గరలో ఉంటుంది, నేర్పించే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ మరి పల్లెటూళ్ళ సంగతి ఏంటి? వీళ్ళు అక్కడే పుట్టి అక్కడే చదువుకుంటారు. జెడ్పీహెచ్ఎస్ మల్లారం పాఠశాలకు చెందిన విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో షూస్, సాక్స్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ మల్లారం పాఠశాలలో షూస్, సాక్స్ వితరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్ వహించి మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో పాఠశాలలోని 277 మంది విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. చదువు పట్ల శ్రద్ధ పెంచడానికి ప్రోత్సాహకరంగా ఈ షూ, సాక్స్లు సహకరిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ డైరెక్టర్ ఆఫ్ గవర్నర్ రోటేరియన్ కె శరత్ చౌదరి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో పంపిణీ చేశామన్నారు. షూ, సాక్స్ కాకుండా రానున్న రోజుల్లో మరింత ప్రోత్సాహం అందించనున్నామని అన్నారు. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసరావు తాను రచించిన మూలకాల పెట్టే, భక్తి మాలిక, సైన్స్ బాల వినోదిని పుస్తకాలను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకుల నరేష్, అసిస్టెంట్ గవర్నర్ గట్టు జ్ఞానప్రకాష్, ఆకుల అశోక్, పద్మ శ్రీనివాస్, గౌరీశంకర్, సంపత్ కుమార్, రంజిత్ కుమార్, నరసింహారావు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పక్కన పెట్టి సేవ అందిస్తారు. ఇది రొటేరియన్స్ అంటే. మేమందరం వచ్చింది, మేమందరం వాళ్ళే. మీరు కూడా చక్కగా చదువుకుని కొన్నేళ్ల తర్వాత మీరు కూడా మంచి ఉద్యోగాలు చేయాలి, డాక్టర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, లేకపోతే ఏ వృత్తి చూసుకున్నా హ్యాపీగా మీ వృత్తి మీరు చేసుకుని దాంట్లో కొంచెం టైము ఇతరుల కోసం ఇతరులకు సేవ చేస్తాం కోసం మీరు పక్కన పెట్టుకోవాలి. అది రోటరీ ఉద్దేశం. సో ఎట్లాంటి సేవ చేస్తాం మేము? సపోర్ట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇవాళ ఈ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ వాళ్ళు మీకు షూస్ ఇస్తున్నారు. షూస్ ఇస్తే మీరు కంఫర్టబుల్గా స్కూల్కి రావచ్చు. మీ కాళ్ళు కందకుండా దెబ్బ తగలకుండా స్కూల్కి వస్తే మీ అటెండెన్స్ పెరుగుతుంది, మీకు కొంచెం శ్రద్ధగా చదువుకోవాలని ఒక ఫీలింగ్ వస్తుంది. అలాగే కొన్ని చోట్ల బాత్రూమ్ లేని చోట్లు బాత్రూములు కట్టిస్తాం, క్లాస్ రూమ్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇప్పిస్తాం. ఇవన్నీ చేస్తూ ఉంటాయి రోటరీ క్లబ్స్. ఎందుకు? చదువుకి ప్రోత్సాహన ఇస్తానికి. రేంజల్ మండలంలోని నీలా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్పోర్ట్స్ డ్రెస్లను అందజేశారు. రేంజల్ పాఠశాల ఉపాధ్యాయురాలు లావణ్య సహకారంతో 25 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఆ ఉపాధ్యాయురాలు ఎల్లవెల్లలా విద్యార్థులకు సహకారాన్ని అందజేస్తూ ఉండాలని, అలాగే ఆమెకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తోటి ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కాంప్లెక్స్ హెచ్ఎం ఈ శంకర్, ఆనంద్, హైమద్, సాయిబాబా, ప్రవీణ్, అబ్దుల్ కలీం, ఫిరోజ్, సుధారాణి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ అర్ధ శతాబ్ద సభను యూనివర్సిటీ విద్యార్థులు విజయవంతం చేయాలని టీయూపీడీఎస్యూ నాయకులు పేర్కొన్నారు. అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే పీడీఎస్యూ అర్ధ శతాబ్ద సభను విజయవంతం చేయాలని పీడీఎస్యూ నాయకులు రవీందర్ యూనివర్సిటీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పీడీఎస్యూ అర్ధ శతాబ్ద సభ పోస్టర్ను తెలంగాణ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు మాట్లాడుతూ పీడీఎస్యూ గత 50 ఏండ్ల కాలంలో విద్యారంగ సమస్యలపైన, శాస్త్రీయ విద్యా సాధనకై, సమాజ స్థాపనకై, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం, విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం పోరాడుతూ వస్తుందని, విద్యార్థి ఉద్యమంలో జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, రంగవల్లి మరియు ఎందరో విద్యార్థి రత్నాలు బిగి పిడికిలి జెండా కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు. వారి పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని అక్టోబర్ 24న జరిగే పీడీఎస్యూ అర్ధ శతాబ్దోత్సవ సభకు యూనివర్సిటీ విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు రాకేష్, పాండు, నిరాజ్, రాము, సాయి, మహేష్, వికాస్, శివ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈ పీడీఎస్యూ పునఃప్రారంభం అయ్యి ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు అవుతుండగా దీనికి పీడీఎస్యూ అర్ధ శతాబ్ద వేడుకలని ఉస్మానియా యూనివర్సిటీలో జయప్రదం చేయాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. పీడీఎస్యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండని పీడీఎస్యూ నాయకులు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 వసంతాల స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయాలని బోధన్ పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థి ప్రదర్శన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ అనిల్ కుమార్లు మాట్లాడుతూ కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జేసీఎస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్, రంగవల్లి, చీరాలు లాంటి విద్యార్థి అమరవీరుల త్యాగాల పునాదులపై పీడీఎస్యూ ఉద్యమం నిర్మాణమైందన్నారు. 1974 అక్టోబర్ 12, 13వ తేదీల్లో హైదరాబాద్లో మొదటి మహాసభలు జరుపుకున్న పీడీఎస్యూ ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకుంటుందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, కామన్ స్కూల్ విధానం కోసం 50 ఏళ్లుగా రాజీలేని పోరు చేస్తుందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడుతూనే సమాజంలోని దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుందన్నారు. 50 సంవత్సరాల విద్యార్థి ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఈ నెల 30న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించి ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభలను విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రగతిశీల శక్తులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ మాజీ నాయకులు బి మల్లేష్, గంగాధర్, యాదగిరిగౌడ్, పీడీఎస్యూ జిల్లా నాయకులు మైపాల్, మౌనిక, అంబిక, గంగాకిషోర్, రమేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సంఘం పురుడు పోసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఈ నెల 30వ తారీఖు నాడు ఠాగూర్ ఆడిటోరియం ఉస్మానియా యూనివర్సిటీలో పీడీఎస్యూ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలని ఈ రోజు బోధన్ పట్టణంలో బస్టాండ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు విద్యార్థి ప్రదర్శన చేయడం జరిగింది. ఆ రోజు మత ఉన్మాదుల ఆగడాలను వ్యతిరేకంగా
అక్కడ విద్యార్థులకు విద్యార్థినులకు ఆ సమస్యల పరిష్కారానికి కొరకై కామ్రేడ్ జార్జిరెడ్డి మరికొన్ని మండలాల వార్తలు. గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి బుధవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జేమ్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్లో సభ్యత్వ నమోదు పెంచడంతో పాటు నూతన సభ్యులు నిరంతరాయంగా చురుకుగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలన్నారు. తన పరిధిలోని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 108 రోటరీ క్లబ్ల ద్వారా డయాలసిస్ సెంటర్లు, ఆపరేషన్ థియేటర్లు, క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఉత్తమ సేవా కార్యక్రమాలు చేపడుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ప్రతినిధులను గవర్నర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జిల్లా డిప్యూటీ గవర్నర్ ఆకుల అశోక్, అసిస్టెంట్ గవర్నర్ గట్టు జ్ఞానప్రకాష్, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జేమ్స్ అధ్యక్ష కార్యదర్శులు పద్మా శ్రీనివాస్, రాచకొండ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి క్రికెట్ కోచ్ 80 స్కోర్ చేయగలిగితే ఎవరన్నా యూ షుడ్ మేక్ హిమ్ స్కోర్ 100. అప్పుడే కోచ్ విలువ. సో ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ యువర్ క్లబ్ మెంబర్ హూస్ మై డిస్ట్రిక్ట్ యాన్యువల్ గివింగ్ చైర్. ప్రతి క్లబ్ ఏదో ఒకటి రోటరీ ఫౌండేషన్కి కాంట్రిబ్యూట్ చేయాలని ప్రతి గవర్నర్ కళ. దేశ సేవే జీవిత పరమావధిగా భావించిన మహోన్నత వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. బుధవారం దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ దేశం కోసం, పార్టీ కోసం ఎనలేని సేవలు చేశారన్నారు. జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బీసీ మోర్చా రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, బట్టు రాఘవేందర్, సాయివర్ధన్, మాస్టర్ శంకర్, యువ మోర్చా అధ్యక్షుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు. 1916లో వారు జన్మనించడం, జనసంఘ్ ఏర్పాటు చేసిన దాంట్లో వారి యొక్క పాత్ర యువకులందరినీ ఉత్సాహపరుస్తూ ఎన్నో, ఎందుకంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ వ్యవస్థాపకులు, వీరు సహా వ్యవస్థాపకులు. వారు ఏదైతే భారతదేశం అఖండంగా ఉండాలని శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క నిర్ణయంతోనే జనసంఘ్ ఏర్పడింది. ఆ జనసంఘంలో ఇంకో రెండో మూల సిద్ధాంతమైన అంత్యోదయ, భారతదేశంలో చిట్ట చివరి వ్యక్తి వరకు న్యాయం జరగాలి, ఫలాలు రావాలని చెప్పి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతాండా గ్రామంలో వృద్ధ దంపతులు చందవత్ మోర్య లక్ష్మి ఉన్న ఇంటికి పైకప్పు లేకపోవడంతో వర్షం వస్తే వృద్ధ దంపతులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తాలూరి గంగాధర్ దృష్టికి తీసుకెళ్లడంతో దుబ్బతాండా గ్రామానికి వెళ్లి వృద్ధ దంపతుల పరిస్థితి చూసి చలించిపోయి ఇంటికి పట్టా మరియు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధ దంపతుల పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ దృష్టికి తీసుకువెళ్లి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాలలో ఉచిత వైద్య దంత శిబిరాన్ని నిర్వహించారు. బోధన్ లైఫ్ కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ విద్యార్థులకు దంతాల శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, ప్రతినిధులు మెర్సీ, కదం ప్రకాష్ రావు, కాశీనాథ్, పుష్ప, గంగారెడ్డి తదితరులున్నారు. పొద్దున లేవగానే మంచిగా బ్రష్ చేయాలి. బ్రషింగ్ టెక్నిక్ ఇట్లా స్ట్రేట్ చేయాలి. మీరు ఎట్లా చేస్తారంటే ఇట్లా ఇట్లా హారిజాంటల్ చేస్తారు, స్ట్రేట్ ఈ వైపు చేస్తే క్లీన్ అవుతాయి. డైలీ పొద్దున్న రాత్రి పండుకునే ముందు బ్రష్ చేయాలి. మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నా, చాక్లెట్ తిన్నా ఒకటి మౌత్ వాష్ వస్తాయి, దాంట్లో పొక్కించుకోవాలి, లేకుంటే పండ్లు పచ్చిపోతాయి. రూరల్ నియోజకవర్గంలోని గుండారం, శాంతినగర్, సారంగపూర్, కాలూర్, ఖానాపూర్కు సంబంధించినటువంటి గౌడ కులస్తులు ఈరోజు రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను ఆయనకు నేరుగా విన్నవించారు. వారి సమస్యలను తెలుసుకున్న ఆయన అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఆదేశాలతో డంపింగ్ యార్డ్లో రామకృష్ణ విద్యానికేతన్ విద్యార్థులకు బయోమైనింగ్ గురించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎఫ్ఎస్టీపీ బయోమైనింగ్, ప్లాస్మకోర్ బయోగ్యాస్ గురించి శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్, బయోమైనింగ్ ఇన్ఛార్జ్ వేణు, శానిటరీ జవాన్లు గోవింద్, ప్రవీణ్, డంపింగ్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేస్ట్ మెటీరియల్ ఏదైతుందో తడి చెత్తతోని మనం కరెంటును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దీంతో ఎట్లా ఉత్పత్తి చేసుకుంటున్నాం అంటే ప్రాసెసింగ్. ఇందాక సార్ చెప్పినట్టు ఈ డంపింగ్ యార్డ్లో ఎన్ని లైట్లు ఉన్నాయో అన్ని లైట్లు కూడా ఈ వేస్ట్ తడితోని మనం వెలిగించుకుంటున్నాం. ఒకవేళ కరెంట్ బంద్ అయిందనుకో ఈ జనరేటర్తో కూడా మనము వెలిగించుకుంటున్నాం. ఎందుకు? ఇది ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది. ఎర్గట్ల మండల కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించామని డీఎల్పీఓ శివకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు, గ్రామ పంచాయతీ కార్మికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ శివచరణ్, వైద్య అధికారిని ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల సంబంధించినటువంటి ఎంపీడబ్ల్యూ వర్కర్స్ అందరికీ కూడా ఈ పిఎస్సి ఏర్గట్ల పిఎస్సి పరిధిలో హెల్త్ చెకప్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా 84 మంది ఎంపీడబ్ల్యూ వర్కర్స్ అందరికీ కూడా రక్త పరీక్షలు అదేవిధంగా వైద్య పరీక్షలు అన్నీ కూడా చేయించడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతాండా గ్రామానికి చెందిన జర్నలిస్ట్ అజ్మీరా సక్రమ్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో కాలుకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్లో ప్లాస్టిక్ సర్జరీ కావడంతో విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తాలూరి గంగాధర్ జర్నలిస్ట్ సక్రమ్ని పరామర్శించి బైక్ ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలన్నారు. జర్నలిజం రంగంలో సక్రమ్ చేసిన సేవలు మరువలేనివని గంగాధర్ గుర్తు చేశారు. భగవంతుని ఆశీస్సులతో సక్రమ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేసి నేనున్నానని భరోసా కల్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ హయాంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. నిజామాబాద్ పాత కలెక్టర్ గ్రౌండ్ లో డిఎస్ స్మారక క్రీడల్లో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వచ్చే నెల 7న మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి ప్రమాణ స్వీకారం. నగరంలోని సుభాష్ నగర్ లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ముప్ప గంగారెడ్డి. మోపాల్ మండలంలో తాండాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తా. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన తాండావాసులతో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హామీ. హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో అల్పాహార విందుకు హాజరైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. ప్రభుత్వ హాస్టళ్లలో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా. నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో ఎస్సీ బీసీ హాస్టల్స్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు తనిఖీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. న్యూఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం. హాజరై మాట్లాడిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. దేశ సేవే జీవిత పరమావధిగా భావించిన మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాల్. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ జయంతి. పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ అధ్యక్షుడు కులాచారి దినేష్. రోటరీ క్లబ్ సేవలు మరింత విస్తృతపరచాలి. నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశానికి హాజరైన క్లబ్ గవర్నర్ శరత్ చౌదరి. ఈ నెల 28న నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో జరిగే రాష్ట్రీయ హిందూ సమ్మేళనం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన శ్రీ 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 మంగిరాములు మహారాజ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.